ఆ 7 అడుగులతో పాటుగా వధువు అయిన ఈమె 7 బాధ్యతల్ని నిర్వహిస్తాననే వాగ్దానం చెయ్యాలి. దానికి తగిన విధంగానే వరుడు కూడా వాగ్దానం చెయ్యాలి. నాకు మీరే సౌభాగ్యం. నాకు అన్ని జన్మల పుణ్యఫలంగా ఈ జన్మలో నేను మీకు భార్యనయ్యాను. మీరు నాకు భర్త అయ్యారు. నిన్ను నేను ప్రేమగా చూసుకుంటాను దేవి. ఇకపై ఎల్లప్పుడూ నీవు నిశ్చింతగా ఉండగలవు. సుఖము దుఃఖములలో నేను సదా నీకు తోడుగా ఉంటాను. నాకు మీరిచ్చే వాటితో నేను సంతృప్తిగా జీవిస్తాను. మనస్ఫూర్తిగా నేను నా కుటుంబాన్ని పోషిస్తాను. వస్త్రాభరణములలో నీ స్వాతంత్ర్యం నీకు ఎన్నటికీ ఉంటుంది. నేను నీకు కావలసిన అవసరములను నెరవేరుస్తూ ఉంటాను. నేను మీ ఆజ్ఞలన్నీ పాటిస్తాను మహాశివ. మీకోసం తీపి వంటకాలను భోజనాన్ని సిద్ధం చేస్తాను. పరాయి స్త్రీని నేను ఎన్నడూ మోహించను. భోజన విషయంలో సహనంతో ఉంటాను. నేను పవిత్రంగా సింగారించుకొని మనస వాచ కర్మన మీతోనే ఉంటాను. నిన్ను వదిలిపెట్టి నేను ధర్మమును అర్థమును కామమును నిర్వహించను. నేను ఎన్నటికి నీతోనే ఉంటాను. నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నేను బాధల్లో కూడా ధైర్యంగా ఉంటాను. సుఖాలలో ఆనందంగా ప్రశాంతంగా ఉంటాను. అలాగే సుఖదుఖాలలో మీతోనే ఉంటాను. ఉత్సవములు విహారములలో మనం కలిసి ఆనందిద్దాం. భోజనములు నీకిష్టమైనవే నాకిష్టం. నేను మీ ఇంటిలో సుఖంగా ఉంటాను. మీ వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటాను. బంధువుల్ని గౌరవిస్తాను. మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను. మీకిష్టమైన వ్యక్తులకి మనస్తాపం కలిగేలా ప్రవర్తించను. వామాంగి అయ్యేటువంటి అధికారమును ఎప్పటికీ నీకే దక్కేలా చేస్తాను. నా హృదయము నుండి నిన్ను ఏనాటికి దూరం చేసుకోను. యజ్ఞాలు మొదలైన కార్యాలలో నేను మీకు సహాయకురాలిగా ఉంటాను. ఇప్పుడు వధూవరులు హృదయస్పర్శ చేసుకుంటారు. నేను నీ హృదయమును నా హృదయములో దర్శిస్తాను. నీ మనసు నా మనసుతో కలుస్తుంది. నీవు నా మాటలలో శబ్దంగా నిలిచి ఉంటావు.